హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మంచి రోజులు. 30 నెలల డీఏ, డీఆర్ బకాయిలు 28,000 అకౌంట్‌లో జమ అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులైన పెన్షనర్ల కుటుంబాలు ఎంతో కాలంగా ఆశతో వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నటువంటి కరువు భత్యం, డీఏ మరియు పెన్షనర్ల బకాయిలకు సంబంధించి అత్యంత కీలకమైన మరియు సానుకూలమైన అప్డేట్ ఇప్పుడు అధికారిక వర్గాల నుండి వెలువడింది. సో, అసలు ప్రభుత్వం ఏ ఏ కాలానికి సంబంధించి బకాయిలను విడుదల చేయబోతోంది? ఏ ఏ బకాయిలను సాంకేతిక కారణాలతో రద్దు చేసింది? మరియు రాబోయే రోజుల్లో ఉద్యోగుల ఖాతాల్లో ఎంత సొమ్ము జమ కాబోతోంది? అనే అంశాలను ప్రతి ఒక్కరూ క్షుణ్ణంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల ప్రస్తుత ఆర్థిక పరిస్థితి అనేది ఇప్పుడు కేవలం ఒక పరిపాలన పరమైనటువంటి అంశం మాత్రమే కాదు. అది ఒక తీవ్రమైన సామాజిక చర్చగా అయితే మారింది. ఈ యొక్క డీఏ మరియు డీఆర్ అరియర్స్ అనేవి కేవలం కాగితాల మీద కనిపించే అంకెలు మాత్రమే కావు. ఇవి రాష్ట్రంలోని లక్షలాది మంది కుటుంబాల దైనందిన జీవన ప్రమాణాలపై, వారి యొక్క ఆర్థిక క్రమశిక్షణపై నేరుగా మరియు అత్యంత బలంగా ప్రభావాన్ని అయితే చూపుతాయి. గత కొన్ని సంవత్సరాలుగా అంటే మునుపటి ప్రభుత్వ హయాం నుండి పేరుకుపోయినటువంటి ఈ యొక్క భారీ బకాయిల కారణంగా ప్రస్తుతం సర్వీస్‌లో ఉండి రాత్రింబవళ్ళు కష్టపడుతున్న ఉద్యోగులతో పాటుగా తమ జీవితాంతం ప్రభుత్వానికి సేవ చేసి వృద్ధాప్యంలో ప్రశాంతంగా ఆత్మగౌరవంతో బ్రతకాలని ఆశించే పెన్షనర్లు సైతం తీవ్రమైన మానసిక మరియు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఒక మధ్య తరగతి ఉద్యోగి తన పిల్లల ఉన్నత చదువుల కోసమో, లేదా కాలేజీ ఫీజులు చెల్లించాలన్నా, లేదా పెన్షనర్లు తమ వృద్ధాప్యంలో వచ్చే రకరకాల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు మరియు ఆసుపత్రి వైద్య ఖర్చులకు డబ్బులు వెచ్చించాలి అన్న ఈ యొక్క బకాయిలు ఎంతో కీలకం. గతంలో అవసరాల కోసం చేసిన అప్పుల భారం నుండి బయటపడాలన్నా, లేదా ఇంటి అవసరాలను తీర్చుకోవాలన్నా ప్రతి చిన్న విషయానికి కూడా మన ఉద్యోగులు తమకు చట్టబద్ధంగా రావాల్సిన డీఏ మరియు డీఆర్ బకాయిల కోసమే ఆశగా ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగ సంఘాల లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ప్రభుత్వం నుండి అన్ని కాలాలు కలుపుకొని దాదాపు 118 నుండి 205 నెలల బకాయిలు రావాల్సి ఉందని గణాంకాలు చెప్తున్నాయి. 185 నెలల బకాయిల వెనుక కొన్ని క్లిష్టమైన సాంకేతిక మరియు పరిపాలనాపరమైనటువంటి చిక్కులు గూడా దాగి ఉన్నాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది గతంలో కరోనా సమయంలో ఆర్థిక సాగుగా ఆర్థిక సాకు చూపించి అప్పటి ప్రభుత్వం 3 డిఏలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల దాదాపు 54 నెలల బకాయిలు పూర్తిగా మాఫీ అయ్యాయి. అంటే అవి ఇకపై ఎప్పటికీ ఉద్యోగుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం లేకుండా తుడిచిపెట్టుకునిపోయాయి. ఈ నిర్ణయం అప్పట్లో ఉద్యోగ లోకం తీవ్ర దుమానానికి మరియు విమర్శలకు దారితీసింది. సంఘాలన్నీ గూడా ఏకమై ఇది ఉద్యోగుల పొట్ట కొడుతూ చేసిన ఒక చారిత్రాత్మక ఆర్థిక అన్యాయం అని అభివర్ణిస్తూ తీవ్రంగా ఖండించాయి. మరోవైపు చూస్తే ఉద్యోగులకు కొంత ఊరటను ఇచ్చేటటువంటి సంతోషకరమైన పరిణామం గూడా ఇటీవలే చోటు చేసుకుంది. ఎంతో కాలంగా పెండింగ్‌లో పడి ఉన్నటువంటి జూలై 2018 నాటి పాత అరియర్స్ విషయంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సానుకూల నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం సంక్రాంతి పండుగ కానుకగా సుమారుగా 30 నెలల బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ యొక్క నిధుల విడుదలతో ఉద్యోగులలో కొంత ఆనందం వెల్లివిరిసినప్పటికీ క్షేత్రస్థాయిలో పెన్షనర్ల పరిస్థితి మాత్రం ఇంకా పూర్తిగా సజావుగా మారలేదు. సో, ప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పటికీ ట్రెజరీలో ఉన్న కొన్ని సాంకేతిక లోపాల వల్ల దాదాపు 10-15% మంది వృద్ధ పెన్షనర్లకు ఇప్పటికీ బకాయిలు అందలేదనే తెలుస్తోంది. వృద్ధాప్యంలో తమ సొంత డబ్బుల కోసం
తమకు రావాల్సిన చట్టబద్ధమైన బకాయిల కోసం ట్రెజరీ ట్రెజరీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి రావటం నిజంగా అత్యంత బాధాకరమైన విషయము. ఇలాంటి సాంకేతిక ఇబ్బందులను వెంటనే తొలగించాలని సీనియర్ పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక 2020, 21, 22 సంవత్సరాలకు సంబంధించి మిగిలిన పెండింగ్ డీఏల విషయానికే వస్తే ఉద్యోగులందరి కళ్ళు ఇప్పుడు ముఖ్యమంత్రి గారి వైపు కొత్త కూటమి ప్రభుత్వం వైపు ఆశగా చూస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వైద్య ఖర్చులు రెట్టింపయ్యాయి. ఇటువంటి సమయంలో ఒక సామాన్య అటెండర్ స్థాయి ఉద్యోగి నుండి రిటైర్డ్ పెన్షనర్ వరకు కూడా ప్రతి ఒక్కరు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. పెండింగ్ బకాయిలు గనుక చేతికి అందితే అది వారికి కొండంత ఆసరాగా నిలుస్తుంది. చాలామంది వృద్ధులు తాము రెగ్యులర్‌గా వాడే మందుల ఖర్చుల కోసం మరియు కుటుంబ అవసరాల కోసం గతంలో చేసినటువంటి చిన్నపాటి అప్పులు తీర్చడానికి ఈ డబ్బనేది ఎంతో సహాయపడుతుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారంగా ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తూ దశల వారీగా అయినా సరే పెండింగ్ బకాయిలన్నిటిని విడుదల చేసేలాగా ఒక ప్రత్యేక ప్రణాళికపై అయితే దృష్టి పెడుతుంది. త్వరలోనే తమ మిగిలిన డీఆర్ అరియర్స్ విడుదలవుతాయని గట్టి నమ్మకంతో ఉద్యోగులు ఉన్నారు. ప్రభుత్వం గనుక మానవతా దృక్పథంతో ఆలోచించి పెండింగ్ డీఏల చెల్లింపుపై ఒక సానుకూల జీవో విడుదల చేస్తే లక్షలాది కుటుంబాలలో వెలుగులు నిండుతాయి. లెక్కల ప్రకారం ఒక ఉద్యోగికి లక్షల్లో బకాయిలు రావాల్సి ఉంది. ఒక చిన్న స్థాయి ఉద్యోగి కూడా కనీసం వారికి ఈ యొక్క డీఏ బకాయిల రూపంలో 1,00,000-2,00,000 రూపాయల వరకు రావాల్సి ఉంది అని అయితే అంచనా. ఇక పెండింగ్ డీఏల జాబితాను పరిశీలిస్తే 2024 జూలైకి సంబంధించి ఒక డీఏ, 2025కు సంబంధించి 2 డీఏలు, 2026కు సంబంధించి మరొక డీఏ ఇలా మొత్తం 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. 4-5 డీఏలు. వీటిలో కనీసం ఒక డీఏను ప్రకటించినది నెలవారీ జీతంతో పాటు అదనంగా వస్తుంది. కాబట్టి ఉద్యోగులు కొంత వెసులుబాటు కలుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలుగా 2 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పటికి కేవలం ఒక డీఏని మాత్రమే ప్రకటించడం పట్ల ఉద్యోగ లోకం కొంత అసహనం వ్యక్తం చేస్తోంది. 2 సంవత్సరాల కాలానికి కేవలం ఒక డీఏని ఇవ్వడం అనేది ఆర్థిక లోటును పూడ్చడానికి సరిపోదని ఉద్యోగ సంఘాలు వాదిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకుంటుందో, ఉద్యోగుల కష్టాలను ఎలా తీరుస్తుందనేది వేచి చూడాల్సిన అంశము. రాష్ట్రంలో దాదాపు 185-205 నెలల డీఏ, డీఆర్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్టు అంచనా. కరోనా సమయంలో నిలిపేసిన 3 డీఏలకు గాను 54 నెలల బకాయిలు పూర్తిగా రద్దయ్యాయి. ఇది ఉద్యోగులకు పెద్ద నష్టము. 2018 నుండి నాటి 30 నెలల బకాయిలు ప్రభుత్వం విడుదల చేసినప్పటికీ సాంకేతిక కారణాల వల్ల ఇంకా కొంతమందికి అవి అందలేదు. ప్రస్తుతం 4-5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఒక్కో ఉద్యోగికి సగటున డీఏ బకాయిల రూపంలోనే ప్రభుత్వం 1,00,000-2,00,000 వరకు చెల్లించాల్సి ఉంది. పెన్షనర్ల వైద్య ఖర్చులు, కుటుంబ అవసరాల దృష్ట్యా ఈ యొక్క బకాయిల విడుదల అత్యంత అవసరము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమకు రావాల్సిన భారీ డీఏ బకాయిల కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. కరోనా సమయంలో కోల్పోయినటువంటి బకాయిలు తిరిగి రాకపోయినా కనీసం ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నటువంటి 4-5 డీఏలను మరియు పాత అరియర్స్‌ను విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రభుత్వం దశలవారీగా నిధులు విడుదల చేస్తున్న ట్రెజరీలో సాంకేతిక సమస్యల వల్ల పెన్షనర్లు ఇబ్బందులు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం త్వరలోనే మరిన్ని డీఏలను ప్రకటించి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఉద్యోగ కుటుంబాలను ఆదుకుంటుందని అందరూ ఈ సందర్భంగా ఆశిస్తూ ఉన్నారు.